అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అరుణ లైఫ్ స్టైల్. ఈరోజు మునక్కాయ, ఆలు, టమోటా వేసి కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ అది కూడా ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసేసుకోవాలి మనకు కావాల్సినంత. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను. ఒక 4 టమోటాలు మిక్సీ చేసి ప్యూరీ చేసి వేసేసుకోవాలి గ్రేవీ కోసం. అదంతా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు దాన్ని సన్నని సిమ్మి మీద మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారము, కొంచెం జీలకర్ర మెంతి పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం కస్తూరి మెంతి. చాలా బాగుంటుందండి కస్తూరి మెంతి వేస్తే, టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. ఆలు మునక్కాయలు మంచిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. మంచిగా అంతా వేగి ఆయిల్ పైకి వచ్చింది కదా, ఇప్పుడు ఇవి బాగుంటుందండి కర్రీ, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వేయించి ఎర్రగా కొబ్బరి పౌడర్ కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రాక్ సాల్ట్. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, కొంచెం పుదీనా వేసాను. వేసేసి మనకి గ్రేవీ కావాల్సిన ఇప్పుడు గ్రేవీకి తగ్గ వాటర్ వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ పెట్టుకోవాలి. లిడ్ పెట్టేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసానండి. 2 విజిల్స్ వచ్చాక బంద్ చేసేసుకోవాలి. లిడ్ తీసి చూద్దామండి కర్రీ ఎలా ఉందో. ప్రెషర్ మొత్తం పోయింది చూడండి. ఆలు మునక్కాయ టమోటా కర్రీ మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. మరి ఒక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.